హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఎండలు అయితే మామూలుగా లేవు. సో మంచిగా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి, డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలకైతే హాఫ్ అన్ అవర్కి ఒకసారి వాటర్ ఇస్తూనే ఉండండి. కుదిరితే బటర్ మిల్క్, కోకోనట్ వాటర్ ఇలా ఇస్తూనే ఉండండి. ఇంకా కమింగ్ టు దిస్ వ్లాగ్, ఇవాళైతే మా చిట్టోడికి పుట్టు వెంట్రుకలైతే తీపించబోతున్నాం. 11th మంత్‌లో మా ఇలవేల్పు దగ్గర ఇంటి దేవతకైతే ఇవాళ బాబు పుట్టు వెంట్రుకలైతే ఇవాళ తీయబోతున్నాం బాబుకి. ఇంకా అమ్మవారికి మనం మా ఇలవేల్పు అమ్మవారనమాట. సో కంపల్సరీ ఇంకా పొట్టేలు బలి ఇవ్వాలి. ఇంకా దేవుడికి పొంగల్ కూడా ప్రిపేర్ చేసేసాను. 3:00కి లేచి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికైతే నైవేద్యం చేసి పక్కన పెట్టి, తర్వాత పిల్లల్ని ఒకరినొకరిని లేపి వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేసి వాళ్ళకి రెడీ చేపించి టైం అయితే 5:30 అయిపోయిందనమాట. 3:00కి లేస్తే ఇంకా అన్నీ కూడా మంచిగా ఇలా బుట్టలో తీసుకెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. ఇంకా అన్నీ కూడా బుట్టలో పెట్టేసుకుంటున్నాను. బిఫోర్ డేనే బుట్టంతా నీట్‌గా వాష్ చేసేసి చుట్టూ పసుపు, కుంకుమలతో అన్ని బొట్టు పెట్టేసాననమాట బిఫోర్ డేనే. ఇంకా నైవేద్యం, కొబ్బరికాయలు, అక్కడ తీసుకెళ్లాల్సిన పూజా సామాగ్రి, అమ్మవారికి శారీ, బ్లౌజ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మంచిగా నైట్ టైమే ఒక చోటైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఫాస్ట్‌గా బుట్టలో అయితే సర్దేసుకుంటున్నాననమాట. లేట్ అయిపోయింది. మేము 5కే ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇంక నేను శారీ కట్టుకోవాలనుకున్నా. ఇంక ఇంటి దగ్గరే 5:30 అయిపోయిందని చెప్పి, అక్కడికి వెళ్ళి మళ్ళీ శారీ చేంజ్ చేసుకుంటామని ఇంకా ఫాస్ట్‌గా అన్నీ సర్దేసుకుంటున్నా. చెప్పు. ఫైనల్లీ ఇంకైతే ఊరికి స్టార్ట్ అయిపోయాము. 6:00కి స్టార్ట్ అయ్యామనమాట. 5కి స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళం లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఒక్కదాన్నే అన్నీ జేయాలి అనుకుంటే డెఫినెట్‌గా టైం అయిపోతుంది. 5కి అనుకున్న ఒక 1 అవర్ డిలే అయింది. ఇట్స్ ఓకే. కొంచెం ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళి అన్నీ పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలని స్టార్ట్ అయ్యామనమాట. ఇప్పుడు ఇళ్ళవేల్పు దగ్గరికైతే వెళ్తున్నాం కలకడకి. ఇక్కడ నేను, భూపాల్, మా తమ్ముడు పిల్లలతో స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ అక్కడి నుంచి అట్లే వచ్చేస్తారు. అక్క వాళ్ళు ఇంకా అందరికీ అయితే చెప్పామనమాట. అందరిని అయితే ఇక్కడ మేము బాబు గుండు కొట్టే చోటకి చెప్పలేదు. 10:00కి లంచ్‌కి డైరెక్ట్‌గా ఇంటికొచ్చేయమని చెప్పామనమాట. ఎండలు ఎక్కువగున్నాయి గదా! సో, వాళ్ళకి మార్నింగ్ వచ్చేసి అక్కడ ఉండాలి అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది అని చెప్పి అలా ఆలోచించి లేట్‌గా రమ్మని చెప్పామనమాట. మేము పూజ చేసుకొని బాబుకి పుట్టు వెంట్రుకలు ఇచ్చేసి, పొట్టేలు బలి ఇచ్చేసిన తర్వాత అయితే రమ్మని చెప్పామనమాట. అందరికీ కొంచెం కంఫర్ట్‌గా ఉంటది. సో, ఎండలకి అని చెప్పి అలా ప్లాన్ చేసి 10:00కి రమ్మని చెప్పామనమాట. సో, ఊరికైతే రీచ్ అయిపోయాము. ఇంక అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఇంటికొచ్చేసామనమాట ఊర్లో ఇంటికి. ఇంక నేను ఇంక రెడీ అయిపోతున్నా. ఇక్కడ కన్‌ఫ్యూజన్ మైండ్‌లో ఉన్నా ఏది వేసుకోవాలి అని చెప్పి. కానీ రీసెంట్‌గా తీసుకున్నా గదా! దాని మీదే ఉన్నాయన్నమాట కళ్ళంతా గూడా. ఎంతైనా కొత్తవి కొత్తవే గదా! సో, ఏది పిక్ జేసుకోవాలని ఆలోచిస్తున్నా. మనం కార్లో వాటర్ బాటిల్ ఉందా? ఈ ఒకటి మనం అదే బాగా నాన్న చెప్పిన పట్టుకో బకెట్ కావాల్సి
ఊర్లో ఇంటి దగ్గరకొచ్చేసి ఇంకా నేనక్కడ రెడీ అయిపోయి ఇంటి దగ్గర మన ఇంట్లో నుంచే స్టార్ట్ అయ్యామనమాట. సో, తిరుపతిలో బుట్ట నెత్తిన పెట్టుకొని ఇంక డిక్కీలో పెట్టేసి మళ్ళీ ఇక్కడ కింద పెట్టకుండా మళ్ళీ నేనే తీసుకురావాలనమాట. ఇంకెవరు తీసుకురాకూడదు. ఇంకా మంచిగా తీసుకొచ్చేసాను. సో, మంచిగా అని గాదు గానీ చాలా వెయిట్ ఉండే కానీ ఎప్పుడో ఒకసారి చేస్తాం గదా! ఇష్టంగా అయితే చేశాననమాట. దట్ టూ మా చిట్టోడికి చేసే పని గదా ఇవంతా. చాలా చాలా ఇష్టంగా అయితే చేశాను. ఇంకా ఇక్కడ దేవుడికి అన్నీ గూడా అలంకరించేసి మనం తెచ్చిన శారీ, ఫ్లవర్స్, జాకెట్టు ఎవ్రీథింగ్ గాజులు ఇలాంటివన్నీ గూడా అమ్మవారికి పెట్టేసి ఇంక ఇక్కడ నైవేద్యం అయితే నేను ఇంట్లో వంట చేసుకొచ్చిన నైవేద్యం అయితే పెడుతున్నాను. స్వీట్ పొంగలనమాట. ఇక్కడ అన్నీ గూడా నాకు తెలీదు గదా! ఇంకా వేరే ఆంటీ అయితే అన్నీ చెప్పి చేయిస్తున్నారనమాట. ఇంకా వేపాకు కింద పరిచేసి ఆకులాగా దాని మీద నేను వండుకొచ్చాను గదా! స్వీట్ పొంగల్ అది వేసి ఫుల్‌గా పసుపు, కుంకుమ, పోగుదారం అన్నీ పెట్టి అమ్మవారికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పైన పెరుగైతే వేయాలనమాట. వేసి అమ్మవారిని అందులో కొలువున్నట్టు అక్కడ మనం పూజ చేసుకుంటామనమాట. సో, ఇక్కడ మా ఇంటి అమ్మవారి పేరైతే దండకొండమ్మ. సో, ఆఫ్టర్ మ్యారేజ్ ఇది మా ఇంటి ఇలవేల్పు దండకొండమ్మ అనమాట. అమ్మ వాళ్ళకి గూడా అమ్మవారే. కానీ అమ్మ వాళ్ళకి ఎల్లమ్మ, ఏపూరు ఎల్లమ్మ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఒకేలాగే పూజ చేస్తాం. బట్ అక్కడ ఆకు వేసి అలా చేయడం నాకు తెలీదనమాట. సో, నాకు తెలీదు గాబట్టి చెప్తున్నారు. చెప్పి చేయిస్తున్నారనమాట. ఇంక అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఫస్ట్ అయితే ఇంకా దేవుడికి అన్నీ పూజ చేసేసుకుంటున్నారనమాట. ఇక్కడ కొంతమందే వచ్చారు. చెప్పాను కదా! అందరికీ అయితే డైరెక్ట్ లంచ్‌కి ఇంటి దగ్గరికి వచ్చేయమని చెప్పాము. ఇక్కడ ఓన్లీ అది నిద్ర నేను, వదిలేడు అమ్మ వదిలే. వాళ్ళు, అత్త వాళ్ళు, భూపాల్ వాళ్ళు, అన్న వాళ్ళు ఇలానే వచ్చారనమాట. ఎక్కువ మందికి చెప్పకుండా. సో, ఇక్కడ 8:30 అయింది. ఎండ చూసారా మామూలుగా లేదు. సో, ఈ ఎండకి మళ్ళీ ఎందుకు అందరూ అని చెప్పి అలా ఆలోచించి అందరికీ చెప్పలేదనమాట ఇక్కడికి. కానీ చాలామంది బాబుకి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు అక్కడికే వచ్చుంటే బావుండు అన్నారనమాట. కానీ నేను వాళ్ళ గురించి ఆలోచించి అలా చెప్పాను. సో, ఇంకా ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పొట్టేలుని గూడా రెడీ చేసేసామనమాట. ఇంకా అమ్మవారికి పొట్టేలుని బలిచ్చేసి బాబుకి పుట్టు వెంట్రుకలు తీయడం స్టార్ట్ జేయాలి. సో, ఫుల్ ఎండగుంది. దట్ టూ మా చిట్టోడైతే అలసిపోయాడు. ఎలా ఉంటదో ఏమో చూడాలి. అది కూడా అదే అంటుంది పాప. ఎవరు చేశారు మంట? పాప నేనే పట్టుకుంటా పట్టేమే. నీళ్ళాడా? నీళ్ళు బాట్లాడా? ఇటీమా? ఇటీనైనా? దండం పెట్టుకొని దండ పోసేసి పైన వేసేసి నేను ఆ కార్లో పెట్టా బాటిల్. కొట్టుకోవచ్చు కదా పొట్టేలు కొట్టుకోవచ్చు ఎట్లయినా ఒకటే అట్లా ఎట్లా అట్లే అందుకోరండి అవి మూట కట్టుకొని మనం కొండకు బండిలు వేసి ఆడికి పోమా డాడీ నీరజ్ ఆడే ఉండు పెద్ద ఓకేనా అన్న కురికినండి. గుండు కూర్చో. మనం మామిడికి ఉప్పు కోసి మాటలకి పడేస్తాను తెమ్మది చెట్టు ఎట్లయినా కరకరగా అంటూ ఉంటుంది కదా. అంతే వదిలే ఏమన్నా చేయగలిగితే మా డాడీ లోపల ఎవరు ఏం కావాలా ఇద్దో నీళ్ళు నేను పోతాను అక్క నేను పోతాను నువ్వా పదా మీ నాయన పెడతాడు పదా ప్లేట్ ఎత్తుకొని పో దో
కనపడుతుంది జనాల్లో కలిసి కదా. ఆ ప్లేట్ చూపించి మమ్మల్ని చూపిస్తే ఎట్లా? అట్లా కాదు నేను ప్లేట్ పెట్టు. హోమా ఏం కావాలరా నీకు పట్రా ముక్కరా ముక్క తీసుకురా డాడీ. విదూషి హాయ్ చెప్పు. హాయ్. బాగున్నారా? మీ పాప అన్న అక్కడ నీరజ్ వీడియోలోనే లేడు, అందరినీ తీసి అందుకని పుత్తూరుకి వెళ్ళారు. ఇక్కడ ఎక్కడన్నా అంతా మనసంతే ఉంది నీరజ్. ఈ పక్క ఇంటి రూట్ లో ఇట్లా వచ్చేసి చూసొద్దా? ఏ మూడు మీద పోసుకున్నావా? అక్క అక్క బాయ్ బాయ్ అక్క ప్రశాంత్ అక్క బాయ్ సార్ బాయ్ వచ్చేస్తా. ఎవరు లేదు కదా. బాయ్ బాయ్ బాయ్. మా చిట్టోడైతే ఫస్ట్ ఆ క్రౌడ్ని చూసి ఎందువల్ల కూర్చోబెట్టుకొని ఏమో చేస్తున్నారని ఫుల్ భయపడిపోయి ఏడ్చేశారనమాట. కాసేపు ఇంకా బనానాల తినిపిస్తూ ఉంటే కామ్ డౌన్ అయితే అయ్యాడు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.